సినిమా మొత్తం చూసుకున్నాక అసలు మైనస్ పాయింట్లు ఇది అయితే బాగుండేది అనేది ఏమనిపించింది సినిమా మొత్తం చూసాక? ఇంకా కొంత బెటర్గా చేసేది ఎలా ఉండేది అనేది నాకు ఎక్కడ ఏం అనిపించలేదండి. బెటర్గా అంటే అంటే మీకు ఫ్రెండ్స్ కామెంట్స్ కానీ ఫ్రెండ్స్ సజెషన్స్ కావచ్చు. అదే అండి, ఈ సాంగ్స్ ప్యాడింగ్కి పడి ఉంటే నాకు అందరి దగ్గర నుంచి వచ్చింది ఒకటే అండి. ట్రైలర్కి నాకు ఎటువంటిది రాలేదు, బాగున్నాయని వచ్చింది. టీజర్కి బాగుందని వచ్చింది. సాంగ్స్కి మాత్రం అరే సాంగ్స్ పెద్దోళ్ళకి పడి ఉంటే వేరేలాగా ఉండేది. అంటే అది చిన్నోళ్ళకి కదా అని చెప్పి నేను సాంగ్స్ అంత గొప్పగా చేయకుండా మానేయలేం కదా. ఆయన అంత గొప్పగా కొట్టకుండా మానేయలేడు కదా. గొప్పగా కొట్టారు, గొప్పగా రాసుకున్నారు, గొప్పగా చేశారు. సో అదొక్కటే వచ్చిందండి నాకు. లాస్ట్లో ట్రైలర్లో చూస్తే ఒకటి త్రిశూలం అమ్మాయి చంపేస్తారు. అది మీరే డైరెక్టర్, మీరే హీరో అయ్యండి. ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసి క్లైమాక్స్ ట్విస్ట్లో వేరే వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇచ్చారని చెప్పేసి మీరు సార్ మీరు సినిమా మొత్తం చూస్తే అసలు మీరు డైరెక్టర్ అయ్యుండి, మీరు హీరో అయ్యుండి మిమ్మల్ని మీరు ఎందుకు తగ్గించుకున్నారు అనేది అన్న థాట్ కూడా మీకు వస్తుంది సినిమా మొత్తం ఓవరాల్గా కూడా. నాకు ఇక్కడ ఎక్కడ కూడా మన సినిమాలో ఈడు హీరో, ఈడు హీరోయిన్, ఈ క్యారెక్టర్ హై, ఈ క్యారెక్టర్ లో అని లేదండి. సినిమా మొత్తానికి స్టోరీయే హీరో. నా స్టోరీలో హీరో మహిషుడు అయితే మహిషాసురుడు మధ్యనే ఉండాలి, అమ్మాయే ఉండాలి. హీరో క్యారెక్టరైజేషన్ విలన్ మహిషుడు అయితే ఆ మహిషుడిని చంపే ఆవిడ మర్దిని, మహిషాసురుడు మర్దిని, దేవతే అయి ఉండాలి. అమ్మాయిని దేవతలుగా చూపిద్దాం అనే ఉద్దేశంతో నేను చేస్తాను. ఓకే, మహిషాసురుడు మర్దిని టైటిల్ జస్టిఫై చేస్తారు. ఈ సినిమా అయితే ఇప్పుడు చిన్న సినిమా అనుకోవచ్చు, పెద్ద సినిమా అనుకోవచ్చు. ఇప్పుడు చాలా బిజినెస్ కష్టాలు ఉన్నాయి, రిలీజ్ కష్టాలు ఉన్నాయి. మీకు రిలీజ్లో ఏ విధంగా ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, లేదంటే మీరే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారా? మేమే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నామండి. హెల్ప్ చేయడం అంటే ఏం జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరిని అడగడం కూడా జరగలేదు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే క్వశ్చన్ ఆన్సర్ ఏంటో మాకు తెలుసు. ఒకటి, మీరు ఇంతకుముందు ఏం చేశారు. రెండు, మేము ఎందుకు చేయాలి, మేము ఏం చూసి చేయాలి మిమ్మల్ని, వాళ్ళ తప్పేం లేదు. ఈ సినిమాలో పృథ్వీ కూడా ఉన్నాడు. అవునండి. ఎందుకు సార్ అతను ప్రమోషన్ కూడా, అంటే వీళ్ళు కొంత స్టేజ్ వచ్చేసరికి సినిమాను వదిలేస్తారు. అంటే గతంలో అంటే ఏమీ స్టేజ్ లేనప్పుడు, అంటే ఆపర్చునిటీస్ లేనప్పుడేమో వచ్చి చేతులు కట్టుకుంటారు. ఆపర్చునిటీస్ వచ్చి మన ప్రమోషన్ టైంలోనే ఉపయోగపడడం అంటే ఎవరు ఉపయోగపడరు? దానికి మీరు ఏమంటారు? కష్టపడి 3-4 టైమ్స్ కాంటాక్ట్ అయ్యానండి. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత, బిగ్ బాస్ వెళ్ళకముందే మనం ఈ సినిమా చేసాం, ఆయన సీన్స్ అన్నీ అయిపోయాయి. బిగ్ బాస్ ఆయన వెళ్ళిన తర్వాత టీజర్ రిలీజ్ చేసాం. ట్రైలర్ అప్పుడు ఫోన్ చేశాను, కర్ణాటక వెళ్ళిపోయాను అన్నాడు. మొన్న రీసెంట్గా మరి ఇలా ఉన్నాయి బ్రో ప్రమోషన్స్ అని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే కొంచెం బిజీగా ఉన్నా అన్నాడు. నేను గట్టిగా చెప్పలేను, ఎందుకు నేను రాను అంటే ఏం చేయలేము, ఆ మాట చెప్పించుకునేదాకా ఎందుకు, సరే ఓకే బ్రో. అంటే హీరోయిన్లతో ఏదో గొడవ ఉన్నట్టున్నారు. ఇంత పృథ్వీకి హీరోయిన్స్కి కొంచెం గొడవ ఉందని అన్నారు. హీరోయిన్స్తో ఏం గొడవ లేదండి. బిగ్ బాస్లో ఏదైతే గొడవ అయిందో అది మీ దగ్గర ప్లే చేశాడా? కాదండి, బిగ్ బాస్లో ఏదైతే గొడవ అయ్యిందో అదే గొడవ దానికన్నా ముందు మనకు సెట్లో అయ్యింది. ఓకే, బిగ్ బాస్లో అయిన గొడవ ఏంటిది, ఒక వార్డు వాడాడు. అవును, ఒక వార్డు అవును. ఆ వార్డు అక్కడ వాడినప్పుడు కొంచెం వద్దు బ్రో, అమ్మాయిలు ఉంటారు కదా, ఆ వార్డు వద్దు, మనకి సెట్లో ఆ వార్డ్స్ వద్దు. కానీ మనిషి మంచోడండి. నాకు ఎందుకు ఆయన గురించి నెగిటివ్ చెప్పారంటే మనసు ఒప్పదు. అంటే కాస్త ప్రమోషన్ చేస్తే ఆ టీం వచ్చి ఓకే, సినిమా కొంత హెల్ప్ అవుతుంది కదా. అది మన ఆలోచన అండి. అవును, అది మన ఆలోచన. పక్కోడి ఆలోచన ఎలా ఉంటుంది, నేను తగ్గుతానేమో అనే ఆలోచన కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ బిగ్ బాస్ ఫేమ్ని, ఈ సినిమాకి చేయడం వల్ల నేను తగ్గుతానని ఆయన అనుకొని ఉండొచ్చు. అది నేను చెప్పలేను, ఎందుకు రాలేదు అనేది నేను చెప్పలేను. రావడం అయితే లేదు, ఎందుకు రాలేదని నేను చెప్పలేను. బేసిక్గా మాత్రం మాకు సెట్లో కూడా ఎక్కడ ఈ కొంచెం యాటిట్యూడ్ ఉన్నా కానీ, అంటే అది పుట్టుకతో వచ్చింది. చాలా మంచి వ్యక్తి, బేసిక్గా సెన్సిటివ్ బాగా. ఓ దగ్గర కొడితే అన్ని విలన్ని కొట్టి ఆడ కింద పడిన వెంటనే వెళ్ళిపోయాడు. అంటే టేక్ బాగా వచ్చిందిరా, ఇంత ఫీల్ అయ్యేటోడు అంటే టేక్ బాగా వచ్చింది, ఆ మూమెంట్ ఉండాలి కదా, ఆ మూమెంట్ ఇచ్చేటోడు కాదు, వెళ్ళిపోయాడు. అంటే అంత సెన్సిటివ్ మనిషి. యాక్చువల్ తన హ్యాండిల్స్లో షేర్ చేస్తున్నాడా ప్రస్తుతానికి అయితే? మన సినిమా ఏదన్నా ఏది లేదండి, నేను పుష్ చేయట్లేదు. నేను ఎందుకంటే అండి, నేను చెయ్యను అని చెప్పించుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే, అని నేను చేయను పైన ఇష్టం అని చెప్తే నేను చేసేది ఏముంది. ఇప్పుడు ఈ సినిమా తీసిన తర్వాత మీరు పార్వతీపురం, ఎక్కడో శ్రీకాకుళం, మార్మూల్లో తీశారు, రామచంద్రపురం ప్లస్ హైదరాబాద్లో తీశారు. వచ్చే అప్కమింగ్ మీలాగా స్ట్రగుల్స్ అవ్వకుండడానికి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ సినిమా బ్రదర్ ఇలా తీసుకోండి, ఇలా తీసుకుంటే బెనిఫిట్స్ అని చెప్పేసి, సార్ అంటే లోపాలు అండ్ మైనస్ అండ్ ప్లస్లు. ఫస్ట్ సార్, మనం బాండెడ్ స్క్రిప్ట్ మన దగ్గర పెట్టుకొని, మొత్తం మన దగ్గర పెట్టుకొని మనం వెళ్ళినా కానీ మీకు అక్కడ అవకతవకలు ఏమొస్తాయంటే అండి, షూట్లోకి వెళ్ళిన తర్వాత ఎవడు సపోర్ట్ చేయడు. వాళ్ళకి చేయాలి, అందరు ఏమనుకుంటారంటే నేను చేస్తే నాకు సపోర్ట్ చేస్తారని ఆలోచనతో వస్తారు. అలాంటి ఆలోచనతో రాకండి. మీరు మిమ్మల్ని మీరే చేసుకోవాలి. మీ స్టోరీని నమ్ముకోండి, మీ డైరెక్షన్ని నమ్ముకోండి, మీ యాక్టింగ్ని నమ్ముకొని మీరు లోపలికి రండి. నేను ఇది తీసేస్తే నాకు ఇంకోటి హెల్ప్ చేస్తాడు, పక్కన బోల్డ్ చెప్తాడు,
అరే నువ్వు ఇది చేయరాబాయి నీకు ఆడ వచ్చేస్తాడు, లేకపోతే నువ్వు ఇది చేయరాబాయి ఇంకొకరు వస్తారు, లేకపోతే ఇంత అయ్యింది కదా తర్వాత ఇంకోళ్ళు మాట్లాడుకోవచ్చు అన్న ఆలోచనతో రాకండి. ఇక్కడ ఎవరికి ఏది చెయ్యరు, చేయాల్సిన అవసరం లేదు, అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేయాలి? ఎవడి పేజీ వాడే రాసుకోవాలి, ఎవడి పేజీ ఆడే రాసుకోవాలి. నీకు రాసుకొని ఒప్పుకుంటే రాసుకొని ఒప్పుకోలేకపోతే రాకు. నీ లోపం వల్ల నువ్వు ఆగిపోగలుగుతావు తప్ప పక్కోళ్ళు నీకు సాయం చేయకపోవడం వల్ల నువ్వు ఆగిపోవు. మీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. మా ప్రొడ్యూసర్ గారి గురించి నేను ఒకటే మాట చెప్తానండి, నువ్వు ఇక్కడ ఆగిపో అని ఏ రోజు నాకు చెప్పారండి. నేను ఆగిపోదామంటే తావడ మీద ఒకటి వేసి పదపోదామంటే. నేను చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. శ్మశానం సెట్ వేద్దామంటే వద్దన్నాడు. శ్మశానం సెట్ వద్దు సార్ అంటే లేదు అని పట్టుబట్టి తర్వాత సెట్ వేపిద్దాం అన్నాడు. నేను ఆయనకి చెప్పకుండా రాత్రి డైరెక్ట్ శ్మశానం తీసుకెళ్ళి సినిమా షూట్ చేసి వచ్చేసాను. సెట్ వేద్దాం అన్నాడండి. సెట్కి తక్కువ వద్దండి మా సినిమా. ఇప్పుడు నేను ఆలోచన ఏంటిదంటే ఒక రియల్ శ్మశానం అయితే మనం ఆ డబ్బుని ఇంకా క్వాలిటీగా వాడుకోవచ్చు. అవును. ఇప్పుడు ఆయన నేను సరే సెట్ వేద్దాం అంటే నాదేం పోయింది, ఆయనే సెట్ వేద్దాం నాకు నాదేం పోయింది, నాకేంటి ఈయన ఇంకో రూపాయి లేకపోతే తర్వాత ఇంకో రూపాయి లేకపోతే నేను అది క్వాలిటీగా తీయలేను కదా. సో ఆ ఉద్దేశం ఆయన పాపం ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళేవాడు. నేనే పట్టుబట్టి గీకి ఖర్చు పెట్టించేవాడిని. మొదటిసారి అనుకున్నది ఇదే టైటిలా లేదంటే గతంలో ఇంకా వేరే ఇదే టైటిల్ మైసా టైటిల్. ఫస్ట్ నుంచి నేను స్టోరీ రాసుకున్నప్పటి స్టోరీ రాసుకున్నారు. ఇంకేమైనా రాసుకున్నారు సార్ ఫ్యూచర్లో స్టోరీస్? రాసుకున్నాను. ఓకే, మళ్ళీ ఇదే ప్రొడ్యూసర్ గారితో కంటిన్యూ నో డౌట్ అండి. ఓకే, ఈయన ఖచ్చితంగా చేస్తాడు కూడా. మన సినిమా ఎలాగో సక్సెస్ అవుద్ది, సక్సెస్ అయిన తర్వాత ఈసారి ఇంతకన్నా పెద్ద సినిమా చేస్తాం. ఈ సినిమాలో ఇంత కష్టపడి చేశారు కాబట్టి ఏది కష్టంగా చేశారు? అంటే రొమాన్స్ ఇది ఈజీరా బాబు, ఇది ఈజీ బాబు అని రొమాన్స్ కష్టంగా చేశారు. రొమాన్సే కష్టంగా చేశారు. రొమాన్స్ కష్టంగా ఎందుకు సార్ సహకరించలేదు వాళ్ళు సహకరించకపోవడం కాదండి. అలా నేను ఒక టైప్లో చూసేవాడిని, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసేవాడిని. నేను డైరెక్టర్స్ పొజిషన్లో ఉండి మళ్ళీ వాళ్ళతో యాక్టింగ్ చేయాలి అంటే అలాగే చెప్పడం నాకు అనిపించేది. వాళ్ళకి చెప్పడం ఈజీగా చేయడం కష్టమేరా. ఇక్కడ చేసి మళ్ళీ మానిటర్ చూసుకునేసరికి ఇబ్బంది అయ్యేది. మేడం మీరు చెప్పండి, ఈ సినిమా చేయడం వల్ల మహిషా వల్ల మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? హెల్ప్ అవుతుందండి తప్పకుండా. అంటే ఏ విధంగా? అంటే మీకు మీ ఇంట్లో వాళ్ళు చూసారా కాపీ మీ రోల్? ఎందుకు చూడలేదు, వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సినిమా మొత్తం మీరు చూసారా? సినిమా మొత్తం చూడలేదు, నేను 31st చూస్తాను. ఓకే, వాళ్ళు కూడా అంతే చూస్తారు 31st. మీరు చెప్పండి కపిల్ గారు ఏంటి? సార్ యాక్చువల్గా ప్రతి ఒక్క మనిషికి అంటే సినిమా మీద ఉన్న ఆ ప్యాషన్ ఉన్న వ్యక్తికి మనల్ని మనం సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవడం అనేది ఒక పెద్ద కళ. ఆ కళ ఈ మహిషతో నాకు తీరబోతుంది. అండ్ ఇంకొకటి ఈ అవకాశం రావడం అంటే ఎవరు ఎంత నమ్మి ఒక ఫుల్ లెంత్ రోల్ అనేది ఎవరు ఇయ్యరు. అది కూడా ఇంతకుముందు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సినిమా కూడా తీయకుండా మనల్ని నమ్మి ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేస్తారు అని చెప్పి ఒక క్యారెక్టర్ తెలియని ఒక అబ్బాయికి కానీ ఎవరికైనా ఇవ్వడం చాలా రేర్. సో నన్ను నమ్మి ప్రవీణ్ గారు ఈ అవకాశం ఇచ్చారు. అండ్ ఇంకొకటి ట్రైలర్లో మాత్రం ఏం చూపించలేదు, కానీ ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఎంతో కొంచెం అప్రిషియేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. చివరిగా సార్ పంచ్, ట్రాన్స్జెండర్కి మీ ఇద్దరికి మధ్య ఏముంది? యాక్చువల్గా ట్రాన్స్జెండర్ కాదండి, అదే మేలే అన్నారు. అంటే లాస్ట్లో గెటప్ చిన్న సీన్ కోసం వేసారా లేదంటే సినిమాలో మొత్తం అదేనా? సినిమాలో మొత్తం కాదండి. అది వేయడానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ జనవరి 31. ఖచ్చితంగా అంతవరకు వెయిట్ చేసి మీరు చెప్పండి చేయాల్సింది. అది ఎందుకు చేశాడు, ఆ రోల్ ఎందుకు చేశాడు? డ్యూరేషన్ ఎంత సార్ సినిమా? 1 hour 50 minutes అండి. చాలా షార్ట్స్. 1 hour 50 minutes చేంజ్. ఎన్ని థియేటర్లో రిలీజ్ అవబోతుంది? 50 above అండి. For more videos like this, subscribe Big TV channel.